హాయ్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. మనుధర్మంలో స్త్రీ పాత్ర మనుధర్మంలో స్త్రీ తక్కువ చేయబడింది. మనుధర్మంలో స్త్రీ ఒక జంతువు కన్నా, ఒక మనిషి కన్నా హీనంగా చూడబడింది స్త్రీ. మనుధర్మంలో ఒక మగవాడికి సుఖాన్నిచ్చేదే స్త్రీ. మనుధర్మంలో సలహాలు ఇవ్వకుండా ఒక మూలన కూర్చోవటమే స్త్రీ పాత్ర. మనుధర్మంలో ఇంట్లో మగవాళ్లకు సేవ చేయటమే స్త్రీ పాత్ర. మనుధర్మంలో స్త్రీ ఐడియాస్ ఇవ్వకూడదు. మన ధర్మంలో స్త్రీ వంట మాత్రమే చేయాలి. మన ధర్మంలో స్త్రీ మనుషులకు, మగవాళ్లకు బానిసలుగా, మగవాళ్ళ కష్టంలో, మగవాళ్ళ సుఖంలో, మగవాళ్ళకు కావలసినది ఇవ్వటమే స్త్రీ. మగవాళ్ళకి ఎదురు చెప్పకూడదు. మగవాళ్ళు వస్తే తలదించుకోవాలి. మగవాళ్ళు వస్తే తల దించుకొని తన పని తాను చేసుకోవాలి. మనుధర్మంలో స్త్రీ ఎంత తక్కువగా చేయబడిందంటే దేవదాసీలుగా చేయబడింది. అంటే దేవుడికి స్త్రీలు దేవుని దాసీలుగా ఉంటారు. మనుధర్మంలో స్త్రీ ఎందుకు పనికిరాని వ్యక్తి, ఎందుకు చిత్తు కాగితంతో సమానం. మనుధర్మంలో స్త్రీ దేవదాసీలు అంటే దేవుని భార్యలు అంటే వాళ్ళని దేవుడి పేరు చెప్పి ఎవరైనా అనుభవించవచ్చు. దేవుడికే సొంతం. అంత తక్కువ చేయబడింది స్త్రీ. ఈ పురుషులు ఈ మనుధర్మంలో వీళ్ళు రాసుకున్న వీళ్ళ ధర్మశాస్త్రంలో స్త్రీని ఎందుకు అంత నీచంగా చూశారు, స్త్రీని ఎందుకు అంత తక్కువ చేశారు, స్త్రీని ఎందుకు అంత హేళన చేశారు, తక్కువ చేశారు, ఎందుకు పనికిరాని వస్తువుగా చేశారని ఎవరైనా క్వశ్చన్ చేయటానికి అవకాశం లేదా? దేవదాసీలుగా చేయబట్టి, దేవుని భార్యలుగా చేయబట్టి, ఆ దేవదాసి వ్యవస్థలో స్త్రీ నీచాతి నీచంగా వ్యభిచారానికి గురైపోయింది. ప్రతి ఒక్క మగాడికి చులకనైపోయింది. ప్రతి ఒక్క మగాడికి బానిసగా చూశాడు. దేవదాసి వ్యవస్థ స్త్రీలే కదా, వంటింట్లో స్త్రీలే కదా, కుటుంబంలో స్త్రీలే కదా. ఒకవేళ చనిపోతే మగవాడు చనిపోతే సతీ సహగమనం అని ఆ మంటల్లో బలవంతంగా తీసుకువెళ్ళి మంటల్లో త్రోసేసేవాళ్ళు, మంటలతో కాల్చేసేవాళ్ళు, మంటలతో నెట్టి చనిపోయేంత వరకు కొట్టి చంపి ఆ మంటల్లోనే బూడిద చేసేవాళ్ళు. బ్రతికున్న మనిషిని చచ్చేంత వరకు ఆ మంటల్లోనే కాల్చేసేవారు. సతీ సహగమనం. మన ధర్మశాస్త్రంలో స్త్రీ పాత్ర ఇదే. మీరు చదువుకోండి. స్త్రీలారా, మీకు జ్ఞానాన్ని ఇచ్చింది, మీకు ధైర్యాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? స్త్రీలారా, మనుధర్మశాస్త్రంలో మిమ్మల్ని తక్కువ చేయబడ్డారు. మనుధర్మశాస్త్రంలో మీరు ఎందుకు పనికిరాని కాగితంగా చుట్టేశారు. మనుధర్మశాస్త్రంలో మీరు ఒక వంటింటి కుందేలు. మనుధర్మశాస్త్రంలో నువ్వు ఒక బానిసవే. మనుధర్మశాస్త్రంలో మగాడికి సుఖాన్ని ఇచ్చే ఒక వస్తువు మాత్రమే, ఆట బొమ్మ నిన్ను చేశాడు. ఇంట్లో అవకాశం లేదు స్త్రీకి. దేవుని భార్యలుగా వదిలేసి అనేక మంది వ్యభిచారులుగా చేసింది మనుధర్మశాస్త్రం. సతీ సహగమనం అనే పేరు చెప్పి స్త్రీని తీసుకెళ్ళి మంటల్లో వదిలేసి చచ్చేంత వరకు, ఆ మంటల్లోనే కాలేంత వరకు కొట్టి చంపి ఆ మంటల్లోనే దగ్ధం చేసేవాళ్ళు. అందులో బాల్య వివాహాలు. స్త్రీలు 60-70 సంవత్సరాల వయసులో ఉన్న ముసలోడికిచ్చి రజస్వల అయ్యి పుష్పవతి అయిన ఆ చిన్న పిల్లను చేసేవాళ్ళు బాల్య వివాహాలు. మరలా వాడు చచ్చిపోతే అదే చిన్నపిల్లను తీసుకెళ్ళి సతీ సహగమనం అనే పేరు చెప్పి మంటల్లో వేసి కాల్చేసేవాళ్ళు. అది మీకు తెలుసా?
స్త్రీ పాత్ర ఎంత దీనాతిదానంగా, ఎంత నీచ నికృష్టంగా రాశారో ఆ మనుధర్మశాస్త్రంలో మీకు తెలుసా? మీకు తెలుసా? ఓ స్త్రీలారా, ఓ భారతదేశ స్త్రీలారా, నా అక్కల్లారా, అమ్మల్లారా, చెల్లెల్లారా, తల్లుల్లారా, ఒకప్పుడు మీ స్థితిని మనుధర్మశాస్త్రంలో మీ స్త్రీ పాత్రను కాలు కింద వేసి, చెప్పు కింద వేసి త్రొక్కేశారు. మనుధర్మశాస్త్రంలో ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మనుధర్మశాస్త్రంలో స్త్రీకి పాత్ర లేదు, స్త్రీకి అవకాశం లేదు, స్త్రీ మాట్లాడే అవకాశం లేదు, స్త్రీ తల ఎత్తే అవకాశం లేదు, స్త్రీకి సొంతగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. స్త్రీని ఒక ఆట బొమ్మగా, ఆట వస్తువుగా చేశారు. దేవదాసి వ్యవస్థ సృష్టించి స్త్రీలను అలా వదిలేశారు. సతీ సహగమనం అని సృష్టించి ఆ మంటల్లో కాల్చేశారు. బాల్య వివాహాలని సృష్టించి 70-80 సంవత్సరాలు చచ్చే ముసలోడికిచ్చి ఆ చిన్నపిల్లలను చేసి పుష్పవతి కాకముందు చేసి, ఒకవేళ వాడు చనిపోతే తీసుకెళ్ళి చితిలో వేసి చచ్చేంత వరకు కొట్టి కొట్టి చంపి బూడిద చేసేవాళ్ళు. ఇదే మనుధర్మశాస్త్రంలో స్త్రీ పాత్ర. గుర్తుపెట్టుకోండి. నువ్వు మనిషిగానే వాళ్ళ దృష్టిలో లేవు. నువ్వు ఒక మనిషిగానే వాళ్ళ దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. వాళ్ళకి సుఖాన్నిచ్చే వస్తువు అయ్యావు, వాళ్ళ సుఖాన్నిచ్చే బొమ్మవయ్యావు, వాళ్ళ సుఖాన్నిచ్చే ఆట వస్తువు అయ్యావు. నీకు తెలుసా? ఓ స్త్రీలారా, భారతదేశ స్త్రీలారా, నా అక్కలారా, అమ్మలారా, చెల్లెల్లారా, తల్లులారా, గుర్తుపెట్టుకోండి. మనుధర్మశాస్త్రంలో స్త్రీ పాత్ర మీరు చదవండి. మీకు దొరికితే మనుధర్మశాస్త్రం చదివితే మీకే తెలుస్తుంది ఈ మగజాతి ఏం చేసిందో, ఆడవాళ్ళని ఏం చేసిందో మీకే తెలుస్తుంది. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.